మరి ఇప్పుడు ముడి చమురు పెరిగితే మనకేందని మనం అనుకోవచ్చు. ముడి చమురు పెరగడం వల్ల పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు పెరిగి, రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువులు అంటే ఈవెన్ మన ఇంటికి వచ్చే ఉప్పు, పప్పు కానీ ప్రతిది కూడా రేటు పెరిగే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆర్థిక మాంద్యానికి దిశగా మళ్ళీ మన దేశం వెళ్ళిపోతుంది. కొనలేని స్థాయిలో వస్తువుల రేట్లన్నీ కూడా పెరిగిపోయే పరిస్థితి ఈ రూపాయి పతనం వల్ల జరుగుతుంది. అట్ ద సేమ్ టైం చాలా మంది పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుతున్నారు. విదేశాల్లో చదివే పిల్లలు ₹1,00,000 ఫీజుకి మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇంకో 20,000 30,000 అదనంగా కలిపియాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. అంటే అదే అమెరికాలో చదివించే స్టూడెంట్కి ఒకప్పుడు ₹1,00,000 కింద మనం చదివిపిస్తే అక్కడ రేట్ ఏం మారలే. కానీ ఈరోజు మనం 1,20,000 ఇస్తే తప్ప మనం చెల్లుబాటు కాదు. మరి అమెరికాలో ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ, అక్కడ మంచి సర్జరీ ఉందని మనం ఆడ చేయించుకుందాం అనుకుంటే మన డబ్బుల్లో ₹1,00,000 ఒకప్పుడు ఉంటే అక్కడ రేటే మారలే. ఇప్పుడు అదే 1,20,000 1,30,000 ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే మన రూపాయి విలువ పతనం అయిపోవడం వల్ల అంత శాతం పెరగాల్సిన పరిస్థితి. లక్షది ఇప్పుడు ₹30 పెరగడం వల్ల ₹30 అదనంగా ₹1,30,000 కట్టాలి ఇప్పుడు మరి మనం. సో విదేశాల్లో ప్రయాణాలు కావచ్చు, తిరుగుళ్ళు కావచ్చు, విమాన ఛార్జీలు కావచ్చు, టూర్స్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ. ఇప్పుడు విదేశాల నుంచి మనం ఒక వస్తువు కొనుక్కుందాం, యాపిల్ ఫోన్ ఆడ తక్కువ ఈడెక్కువ అని చాలా మనం చూస్తూ ఉండుంటాం. ఇప్పుడు బంగారం తక్కువ ఎక్కువ అనే చర్చలు కూడా మనం చూస్తూ ఉండుంటాం. మరి ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు అక్కడ వస్తువు కొనాలంటే ఆడ తక్కువే, కానీ మనం ఇప్పుడు ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి ప్రతి వస్తువు మీద కూడా ఈ రూపాయి విలువ పతనం వల్ల ఇలా పెరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు దీనికి కారణం నరేంద్ర మోడీ గారా, లేకపోతే ఇంకోలా ప్రభుత్వం అని అంటే అసలు ఎందుకు పడిపోయింది అనే దాని మీద కూడా ఒక వివరణ అవసరం. దీనికి కూడా ప్రధానంగా ఇప్పుడు 3 కారణాలు ఉన్నాయి ఎందుకు పడిపోయింది అనే దానికి. నెంబర్ 1 కారణం ఏంటి అంటే, అమెరికాలో ఈరోజు ట్రంప్ గారు విధించే సుంకాలు, అతి సుంకాలు, 100కు 100% సుంకాలు. అంటే ఉదాహరణకి మనం బియ్యం తీసుకోండి, 1 కేజీ బియ్యం ₹100కి మనం అమెరికా వాళ్ళకి అమ్మినాం అనుకోండి మనం ఇండియా నుంచి. ఇప్పుడు అమెరికా వాళ్ళు కొనుక్కోవాలి అంటే ₹100 మనకిస్తూ ₹100 అమెరికా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అంటే కేజీ బియ్యం వాళ్ళకి 200 అయింది. అంటే ఇప్పుడు వామ్మ వద్దులే, ఇక బియ్యం కొనుక్కోవడం వద్దని చెప్పి వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అంటే అప్పుడు మన అమ్ముడు పోవు, అదొక నష్టం మనకి. రెండోది వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి 100కు 100 200 పెట్టాలి. కాబట్టి ఇప్పుడు మన వ్యాపారం అమెరికాతో తగ్గి మనకు అట్నుంచి ఇటు డాలర్లు వచ్చి బంద్ చేయి, ఇట్నుంచి అటు ఇబ్బంది జరుగుతుంది. ఇది ప్రధానమైన కారణం.